వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క రీసెంట్గా రిలీజ్ అయినటువంటి 17,000 పైగా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే కొన్ని రావడం జరిగిందనమాట. సో మేబీ ఆగస్టు 7th ఎస్ఐ ప్రిలిమ్స్ అంటే ఇక్కడ మనకి ప్రధానంగా హెడ్లైన్ అయితే రావడం జరిగింది. సో ఆగస్టు 3వ వారంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు అంటూ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రధానంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో తొలి దశలో అయితే ఎస్ఐకి సంబంధించిన ప్రిలిమ్స్ పెట్టాలంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి గతంలో ఉన్నటువంటి ఈ యొక్క నియామక సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క నియామకాలకు సంబంధించి పూర్తిగా ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈవెంట్స్కి సంబంధించి కూడా పర్టికులర్గా మార్చారనమాట. దానికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఏవేవి ఎలా ఉంటాయని కూడా. అయితే ఇక్కడ వచ్చేవాటికి మనకి నెగిటివ్ వ్యవస్థ కూడా నెగిటివ్ సిస్టమ్ అనమాట. ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా చూసి పెట్టాలి ఆన్సర్, ఎందుకంటే రైట్ అయిన ఆన్సర్స్ కూడా మనకి రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్ కాబట్టి, డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి జాబ్కి సంబంధించి ఈ యొక్క జనరల్ స్టడీస్ కానివ్వండి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకి ప్రధానంగా ఎస్ఐ కానిస్టేబుల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ జిఎస్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనమాట. సో అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఆటోమేటిక్గా అందరూ ప్రిపేర్ అవుతారు. ఇవి మెయిన్ జాబ్ రోల్కి సంబంధించి ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తాయి అనమాట. సో మనకి సంబంధించి టాపిక్ వైజ్ కానివ్వండి, జాగ్రఫీకి సంబంధించి హిస్టరీ కానివ్వండి, వీటి పాలిటీకి సంబంధించి నీట్గా 1 by 1 అయితే ప్రీవియస్ వీడియోస్లో మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్ కవర్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఇంకా మిస్ అయ్యి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేప్పటికి ఆగస్టు 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని తెలిపింది. ఇక పోలీస్, ఫైర్, జైలు శాఖ కానివ్వండి, ఎక్సైజ్, రోడ్డు రవాణా శాఖలో ఉన్నట్టు అన్ని విభాగాలు కలిపి 17,291 పోస్టులకు సంబంధించి TSLP-RB నుంచి నోటిఫికేషన్ అయితే ఇవ్వగా దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అయితే మొదలైందనమాట. సో ఈ యొక్క మే నెల 20న లాస్ట్ డేట్ అవ్వడంతో దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. ఇది ఒక ఊహాత్మకంగా అయితే మనకు రావడం జరిగింది. అఫీషియల్గా వచ్చినట్టే మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రిలిమినరీ పరీక్షల అభ్యర్థులు 200 మార్క్స్ గాను 30% అనమాట. ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి దాదాపు ఒకే డేట్లో మ్యాక్సిమం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి దరఖాస్తుల్లో 23% ఉమెన్స్కే ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయంటూ ఇక్కడ రావడం జరిగింది. 1,00,000 మంది యువతలు పైగా అప్లై చేశారు. ఇప్పటిదాకా 4.5 lakhs అప్లికేషన్స్ రాగా వీటిలో 1 lakh వరకు కూడా ఉమెన్స్ అప్లై చేశారు. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారంటే ఇక్కడ రావడం జరిగింది. సగానికి పైగా బీసీ అభ్యర్థులవే. 70% తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. మనం ఇంగ్లీష్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ అనేటువంటి తెలుగులో రాసుకోవడానికి ఎక్కువ మంది మెజారిటీ లోకల్ లాంగ్వేజ్నే మాతృభాషకి ఇంపార్టెన్స్ ఇచ్చారంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. చాలా ఇది గుడ్ అనమాట. మాతృభాషలో రాయడం అనేది చాలా మంచిది. మనకి మన యొక్క లాంగ్వేజ్కి మనం ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి అవకాశం అన్నమాట ఇది. సో అదేవిధంగా దరఖాస్తులు 23% కూడా మ్యాక్సిమం ఉమెన్స్ అప్లై చేశారంటూ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ ఈరోజు కూడా గ్రూప్ 4కి సంబంధించి మనకి 2012లో ఇచ్చారు లాస్ట్ నోటిఫికేషన్. ఇప్పుడు మనకి ఆ తర్వాత గ్రూప్ 4 కిందటి ప్రభుత్వం 1,521 పోస్టులను గుర్తించింది, కానీ వాటికి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నమాట. దీంతో అన్ని శాఖల్లో కలిపి తాజా గ్రూప్ 4 పోస్టులు 99,168 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఈ నెలాఖరులాగా దీనికి సంబంధించి అప్డేట్స్ రాగానే ఈ ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అనమాట. మనకి ప్రధానంగా ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి సో వీటికి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే మనకి క్లియర్గా ప్రతి పోస్టుకి సంబంధించి ఆ యొక్క వివరాలు అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, ఓబీసీలు కానివ్వండి, దివ్యాంగులకు సంబంధించి ఇంకా మనకి పోస్ట్ రోజుకి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో మన ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించి క్లియర్గా చెప్పడం జరిగింది. మళ్ళీ దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ప్రతి నోటిఫికేషన్ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేయండి అనమాట. ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్కి సంబంధించి కానివ్వండి, గ్రూప్ 4కి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇంకా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రీసెంట్గా అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. ఇంకా మనకి రావాల్సినవి అనమాట. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా డిఎస్సి కానివ్వండి, టెట్కి సంబంధించి ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఎప్పుడైతే అప్డేట్స్ వస్తాయో వాటి గురించి పూర్తిగా వివరాలు అనేది మీకు క్లియర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా మనకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.